హే గైస్, ఈ రోజు మనం ద 5 AM బుక్ క్లబ్ సమ్మరీ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బుక్ రాసింది రాబిన్ శర్మ అనే రచయిత. ఈయన తన బుక్స్ తోనే కాకుండా తన స్పీచెస్ ద్వారా కూడా ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. 2018లో పబ్లిష్ అయిన ఈ 5 AM క్లబ్ బుక్ కొద్ది కాలంలోనే ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా పేరు గాంచింది. రాబిన్ శర్మ బుక్ లో ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే లేదా నిద్ర లేవడం ద్వారా కలిగే బెనిఫిట్స్ గురించి చెప్పారు. మన లైఫ్ కి అవసరమయ్యే 4 సెట్స్ గురించి, జీనియస్ గా మారడానికి కావాల్సిన 10 స్ట్రాటజీస్ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, రాబిన్ శర్మ గారు ఈ బుక్ లో ఉన్న మెసేజ్ ని కొన్ని క్యారెక్టర్స్ ద్వారా ఒక కథ రూపంలో వివరించారు. అయితే ఒక పెద్ద హాల్లో బిజినెస్ సెమినార్ జరుగుతుండే. అక్కడ స్టోన్ ర్యాలీ అనే పెద్ద ఆయన గెస్ట్ గా వచ్చారు. అదే సెమినార్ లో 2 వ్యక్తులు కూడా వచ్చారు. ఒక ఆమె తన వ్యాపారంలో బాగా నష్టపోయి తనకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది ఏమో అని వచ్చింది. ఇంకొక అతను క్యారియర్ అడ్వైస్ కోసం వచ్చారు. వీరిద్దరిని స్టాన్ రిలే గారు తన సొంత ప్రదేశానికి ఆహ్వానిస్తారు. ఒక వారం పాటు వారిని అక్కడే ఆశ్రయించి తన క్లాసెస్ ని ప్రారంభిస్తారు. సో ఈ క్లాస్ లో జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. 5 గ్రౌండ్ రూల్స్. జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ 5 రూల్స్ ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. రూల్ నెంబర్ 1, చరిత్రని సృష్టించేవారు తమ రోజుని ప్రపంచ స్థాయికి గడపడానికి సూర్యోదయానికి ముందే 1 గంటను తమ కోసం కేటాయిస్తారు. రూల్ నెంబర్ 2, ఇంతవరకు ఉదయాన్ని నిద్ర లేచే అలవాటు లేనంత మాత్రాన ఎప్పుడు ఆ అలవాటు చేసుకోవడం కష్టం అని భావించకూడదు. రూల్ నెంబర్ 3, మార్పు అనేది మొదట కష్టంగాను, మధ్యలో గజిబిజిగాను, చివర్లో గొప్పగాను ఉంటుంది. రూల్ నెంబర్ 4, 95% మంది ఇది నా వల్ల కాదు అని వదిలేసినప్పుడు ఆ పనిని కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీరు టాప్ 1% లో ఉంటారు. రూల్ నెంబర్ 5, మీకు వదిలేద్దామని అనిపించినప్పుడు పట్టు వదలక ప్రయత్నించాలి. ఈ 5 రూల్స్ ని ప్రతి ఒక్కరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. 3 స్టెప్ ఫార్ములా. రిలే తన గురువు నేర్పిన సక్సెస్ ఫార్ములాని మనందరికీ వివరించారు. స్టెప్ 1, లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. ప్రతి విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకోవడం నేర్చుకోవాలి. మీరు ఎంచుకున్న రంగంలో ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలి. స్టెప్ నెంబర్ 2, ఎగ్జిక్యూషన్. మీరు నేర్చుకున్న విషయాలను అమలు పరచుకోవాలి. స్టెప్ 3, బెటర్ రిజల్ట్స్. మీ ఎంపిక సరిగ్గా ఉంటే మీకు వచ్చే ఫలితాలు కూడా సరిగ్గా ఉంటాయి. ఈ 3 స్టెప్స్ సక్సెస్ ఫార్ములాని గుర్తుంచుకొని మనం వేసే అడుగు ఎంత చిన్నదైనా సరే ముందుకు కదలడం ముఖ్యం. ద 4 ఫోకసెస్ ఆఫ్ హిస్టరీ మేకర్స్. చరిత్రను సృష్టించేవారు దృష్టి పెట్టాల్సిన 4 అంశాల గురించి రాబిన్ శర్మ ఈ చాప్టర్ లో వివరించారు. నంబర్ 1, క్యాపిటలైజేషన్ ఐక్యూ. అంటే మన తెలివితేటల్ని మూలధనంగా మార్చడం. దేవుడు కొంతమందికి అసాధారణ శక్తులు ఇచ్చాడని అనుకోవడం చాలా తప్పు. డిసిప్లిన్, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని, విధిని ఓడించగలరు. మీకున్న నేచురల్ టాలెంట్ ని యూజ్ చేసి మీ లక్ష్యం వరకు చేరవేసే ప్రతి అడుగు కూడా మీలో శక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఏ ప్రొఫెషనల్ లో అయినా సరే అందులో టాప్ పొజిషన్ లో చేరుకోవాలని ప్రయత్నం చేయాలి. నెంబర్ 2, ఫ్రీ ఫ్రమ్ డిస్ట్రాక్షన్. ఒక పనిని కాన్సన్ట్రేషన్ తో చేయాలంటే ఏకాగ్రత చాలా అవసరం. సో స్టీవ్ జాబ్ గారు తను కనిపెట్టిన ప్రోడక్ట్స్ తన పిల్లలకు డిస్ట్రాక్ట్ అవుతారని ఇవ్వలేరు. అంటే యాపిల్ ప్రొడక్ట్స్ ఇవ్వలేరు, లైక్ మొబైల్, టాబ్లెట్, ల్యాప్టాప్ ఎక్సెట్రా. చిన్న చితక విషయాల మీద ధ్యాస పెట్టడాన్ని అటెన్షన్ రెసిడ్యూ అంటారు. ఈ అటెన్షన్ రెసిడ్యూని తగ్గించడానికి కేవలం మీరు పనిచేసే విషయం మీదే దృష్టి పెట్టుకోవడం నేర్చుకోవాలి. అటెన్షన్ రెసిడ్యూ తగ్గాలంటే మీ బాడీ ఫ్లో స్టేట్ కి చేరుకోవాలి. ఫ్లో స్టేట్ అంటే బ్రెయిన్ పూర్తిగా యాక్టివ్ ఉండే స్టేట్. మీ బాడీ ఫ్లో స్టేట్ కి చేరుకోవాలంటే ఉదయం 5 గంటలకే మీరు మేల్కోవాలి. ఉదయాన్ని నిద్ర లేవడం వల్ల ఉత్సాహం, ఉత్తేజం కలిగించే డోపమిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు డిస్ట్రాక్షన్ ని దూరం చేయవచ్చు. నంబర్ 3, పర్సనల్ మాస్టరీ. మీరు ఏ రంగంలోనైనా మాస్టరీ అవ్వాలంటే 10 సంవత్సరాల పాటు రోజులలో కనీసం 2 గంటల 40 నిమిషాలు టైం ని కేటాయించుకోవాలి. అంటే సుమారు 10,000 గంటలు ఇస్తే అందులో మీరు ఎక్స్పర్ట్ అయినట్టే. మీరు బయట విజయం సాధించాలంటే ముందు మీ అంతరంగంలో విజయం సాధించాలి. రాబిన్ శర్మ మన అంతరంగాన్ని 4 సెట్స్ గా విభజించారు. అవి వచ్చేసి మైండ్ సెట్, హార్ట్ సెట్, హెల్త్ సెట్ అండ్ సోల్ సెట్. సో మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. మన విజయం 25% మైండ్ సెట్ బట్టే ఉంటుంది. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని చూసుకోండి. ఇప్పుడు మాట్లాడుకుందాం హెడ్ సెట్ గురించి. విజయం సాధించాలంటే మన హృదయంలో ఇతరుల పట్ల కోపం, ద్వేషం, జెలసీస్ వంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదు. అందుకోసమే మీరు గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం హెల్త్ సెట్ గురించి. ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా అవసరం. ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం సోల్ సెట్ గురించి. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీలో ఆత్మిక శక్తి పెరుగుతుంది. ఈ 4 సెట్స్ కరెక్ట్ గా ఉంటేనే ఆ పరిపూర్ణమైన విజయం మీరు తప్పకుండా సాధించవచ్చు. నంబర్ 4, డే స్టాకింగ్. మనమందరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అతి ముఖ్యమైన ప్రస్తుతాన్ని విమర్శిస్తున్నాం.
ఈ రోజు చేసే పనే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందనే నిజాన్ని గ్రహించాలి. ప్రతిరోజు కనీసం 1% అభివృద్ధిని తీసుకోవాలి. సాధించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇలా ప్రయత్నం చేస్తే అదే అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. హ్యాబిట్ ఇన్స్టాలేషన్ ప్రోటోకాల్. ఒక రీసెర్చ్ ప్రకారం కొత్త హ్యాబిట్ కి సంబంధించిన న్యూరాన్స్ తయారవ్వడానికి 21 డేస్ పడితే ఆ కొత్త హ్యాబిట్ పూర్తిగా మన జీవితంలో రావడానికి 66 రోజుల సమయం పడుతుంది. ఈ 66 రోజుల్లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ లో 22 రోజులు ఉంటాయి. స్టేజ్ 1 ని డిస్ట్రక్షన్ అంటాం. ఈ స్టేజ్ లో ఉన్న పాత హ్యాబిట్ ని డిస్ట్రాయ్ చేసి కొత్త హ్యాబిట్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. స్టేజ్ 2 ని ఇన్స్టాలేషన్ అంటాం. ఈ దశలో కొత్త హ్యాబిట్ ని మన రియల్ లైఫ్ లో ఇన్స్టాల్ చేస్తాం. స్టేజ్ 3 ని ఇంటిగ్రేషన్ అంటాం. ఈ దశలో ఆ హ్యాబిట్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఏ అలవాటునైనా 66 రోజుల పాటు క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఆ హ్యాబిట్ న్యాచురల్ గా మన దినచర్యలో భాగమవుతుంది. ద 20-20 ఫార్ములా. ఉదయం 5 గంటలకి నిద్ర లేచాక ఏం చేయాలో అన్న ప్రశ్నకు రాబిన్ ఈ లెసన్ లో సమాధానం ఇచ్చారు. 5 గంటల నుండి 6 గంటల మధ్య సమయాన్ని రాబిన్ 3 లెవెల్స్ లా విభజించారు. లెవెల్ 1 వచ్చేసి మూవ్. 5 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల మధ్య సమయంలో మీరు వ్యాయామం చేయాలి. లైక్ స్కిప్పింగ్, వాకింగ్, పుషప్, రన్నింగ్ వంటివి. ఇలా తీవ్రమైన వ్యాయామం చేయడం ద్వారా డోపమిన్, సెరోటిన్ వంటి మంచి హార్మోన్స్ బ్రెయిన్ లో రిలీజ్ అయ్యి మీరు రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. లెవెల్ 2 వచ్చేసాక రిఫ్లెక్ట్. 5 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల సమయాన్ని ధ్యానం చేయడం, డైరీ రాయడం, ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడం వంటి పనులకు కేటాయించాలి. లెవెల్ 3 గ్రో. 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల మధ్య మీ పర్సనల్ గ్రోత్ కి ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. లైక్ మీ గోల్స్ ని రివ్యూ చేయడం గానీ, బుక్స్ చదవడం గానీ, లేదా వినడం గానీ, ఏదైనా ఆన్లైన్ నేర్చుకోవడం గానీ, ఇటువంటి వాటికి మీ సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ పద్ధతిని మీరు అలవాటు చేసుకుంటే గనక మీ 1 గంట మీ జీవితాన్ని మార్చేస్తుంది. ది టాప్ 10 టాక్టిక్స్ ఆఫ్ జీనియస్. ఈ చాప్టర్ లో మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో అభివృద్ధిని మెరుగుపరిచే 10 స్ట్రాటజీస్ ని రాబిన్ వివరించారు. నంబర్ 1 టోటల్ ఫోకస్. ప్రతిరోజు కొంత సమయాన్ని ఏకాంతంగా గడపాలి. ఆ సమయంలో టీవీ, మొబైల్ వంటి సాంకేతిక పరికరాల్ని దూరం పెట్టాలి. ఇది మన ఏకాగ్రతను పెంచుతుంది. నంబర్ 2 ద 90-91 రూల్. రాబోయే 90 రోజులు ఈ వర్కింగ్ డే లో మొదటి 90 నిమిషాలు మీకు ముఖ్యమైన ఒక పని చేయడం. ఆ 90 నిమిషాలు పూర్తిగా పని మీద ఫోకస్ చేయండి. నంబర్ 3 ద 60/10 మెథడ్. 90-91 రూల్ పూర్తయ్యాక మిగిలిన రోజుల్లో 60 నిమిషాలు బాగా పని చేసి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అప్పుడు మీరు చేసే పని అనేది ప్రొడక్టివ్ గా ఉంటుంది. నంబర్ 4 ద డైలీ 5 కాన్సెప్ట్. ప్రతిరోజు మీరు సాధించాల్సిన 5 చిన్న చిన్న గోల్స్ ని రాసుకోండి. వాటిని సాధించే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే 30 రోజుల్లో 150 చిన్న విజయాలు, అలాగే ఒక్క సంవత్సరంలో 1825 విజయాలు సాధించిన వారు అవుతారు. నంబర్ 5 ద సెకండ్ వైండ్ వర్కౌట్. డేలో మీరు పని ముగిసిన తర్వాత రెండోసారి వ్యాయామం చేయండి. చెట్ల మధ్య నడవడం గానీ, యోగా చేయడం గానీ ఇలా చేయండి. నంబర్ 6 ద ట్రూ మెసేజ్ ప్రోటోకాల్. వారానికి కనీసం 2 సార్లు తలకు మాలిష్ లేదా మసాజ్ చేయించుకోండి. మెదడులో డోపామిన్, సెరోటోనిన్ ఉత్పాదనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నంబర్ 7 ట్రాఫిక్ యూనివర్సిటీ. మీ ఇంటి నుండి ఆఫీస్ కి లేదా మరి ఎక్కడైనా చేసే ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి. లైక్ ఆడియో బుక్స్ వినండి, లేదా మోటివేషనల్ స్పీచెస్ వినండి, లేదా నేను చెప్తున్న బుక్ సమ్మరీస్ వినండి. విద్యలో పర్సనల్ డెవలప్మెంట్ పై చేసే పెట్టుబడి అండ్ రాబోయే విలువ అనేది కట్టలేనిది. అంటే మీకు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి. నంబర్ 8 ద డ్రీమ్ టీమ్ టెక్నిక్. మీ టైం ని వేస్ట్ చేసే పనులు ఇతరులను అప్పగించండి. మీకు లాభం చేకూర్చే లేదా ఇష్టమైన పనులను దృష్టి పెట్టండి. మీ డ్రీమ్ టీమ్ లో ఆరోగ్య సలహాదారులు, ఆర్థిక సలహాదారులు, ఆత్మిక సలహాదారులు, అలాగే వ్యాయామాన శిక్షకులు ఉండాలి. నంబర్ 9 ద వీక్లీ డిజైన్ సిస్టమ్. ప్రతి ఆదివారం రాబోయే వారం ఏ పనులు చేయాలో ఒక డైరీలో రాసుకోండి. ఇలా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. అండ్ ఏకాగ్రత పెరగడమే కాక మీకు పని చేయడం అనే ఉత్సాహం కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు మీ వర్క్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. నంబర్ 10 ద 60 మినిట్స్ స్టూడెంట్. రోజు మొత్తంలో కనీసం 60 నిమిషాలు విద్యార్థిలా మారండి. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా బుక్స్ చదవుకోవడానికి 60 నిమిషాలను కేటాయించుకోండి. ఇలా చేస్తే మీ ప్రొఫెషనల్ లో అత్యంత విలువైన వ్యక్తిగా మారుతారు. సో గైస్, ఇదే 5 AM బుక్ లో ఉన్న సమ్మరీస్. అయితే మనం ఇందులో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ని రివిజన్ చేసుకుందాం, అంటే సమ్మరైజ్ చేసుకుందాం. నంబర్ 1 సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు వేసుకోవాలి. నంబర్ 2 మార్పు అనేది కొంత కష్టంగాను, మధ్యలో గజిబిజిగాను, చివర్లో గొప్పగాను ఉంటుంది. నంబర్ 3 నేర్చుకున్న దాన్ని అమలు పరిచినప్పుడే సక్సెస్ వస్తుంది. నంబర్ 4 మీ ఏకాగ్రతను పాడు చేసుకునే టెక్నాలజీని దూరం పెట్టుకోండి. నంబర్ 5 10,000 గంటలు కష్టపడితేనే మీరు ఏ రంగంలోనైనా ఎక్స్పర్ట్ గా మారుతారు. నంబర్ 6 మైండ్ సెట్, హార్ట్ సెట్,
హెల్త్ సెట్, సోల్ సెట్ కరెక్ట్గా ఉంటేనే మీరు సంపూర్ణమైన విజయాన్ని సాధించినట్టు. నెంబర్ 7, 5 గంటల నుండి 6 గంటల మధ్య సమయాన్ని వ్యాయామానికి, బుక్స్ చదవడానికి, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ని వేసుకోవడానికి కేటాయించుకోవాలి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. నెంబర్ 8, ఒక అలవాటు మీ దినచర్యలో భాగం కావాలంటే కనీసం 66 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో గైస్, మీకు ఈ సమ్మరైజ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం గైస్, అంటే చాలా అవసరం గైస్. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి గైస్. బుక్ సమ్మరీస్ వీడియోస్, అలాగే స్టాక్ మార్కెట్ వీడియోస్, ఫైనాన్షియల్ వీడియోస్ వస్తుంటాయి. సో ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్, ఒక చిన్న తమ్ముడిలాగా మీరు సపోర్ట్ ఇవ్వండి గైస్. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి. అండ్ నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నైస్ అని చెప్పండి. కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, నెక్స్ట్ బుక్ సమ్మరీ ఏ దానిపై తీయాలో కామెంట్ చేసి చెప్పండి.